హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్క్యూఎల్లో మ్యాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. మ్యాక్స్ ఫంక్షన్ అనేది మన ఎస్క్యూఎల్లో అగ్రిగేట్ ఫంక్షన్స్లో అదేనండి గ్రూపింగ్ ఫంక్షన్స్లో వన్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నమాట. ఈ మ్యాక్స్ ఫంక్షన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదన్నా కాలం పైన కానీ ఎక్స్ప్రెషన్లో కానీ హైయెస్ట్ వాల్యూ అదే మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో తెలుసుకోవడం కోసం మనం ఈ మ్యాక్స్ ఫంక్షన్ని యూజ్ చేస్తూ ఉంటాం. మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి రిమైనింగ్ గ్రూపింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్వి మీరు చూసినట్లయితే దానికి ఇక్కడ కూడా కామన్ పాయింట్స్ అన్నటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మ్యాక్స్ ఫంక్షన్ని కూడా మనం కాలం మీద అప్లై చేసినప్పుడు నల్ని ఇగ్నోర్ చేస్తుంది. సో అదైతే నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేయదు. నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేసే రెస్పాన్సిబిలిటీ అయితే మనమే తీసుకోవాలి. హ్యాండిల్ చేయడం కోసం మనకున్న నల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్లో ఏదో ఒక ఫంక్షన్ని యూస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలం పైన నల్ అలౌ చేస్తుంది అన్నప్పుడు హ్యాండిల్ చేసిన తర్వాతే మనం ఈ మ్యాక్స్ ఫంక్షన్ని అప్లై చేయాలి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అయితే మనం ఈ మ్యాక్స్ ఫంక్షన్ని అప్లై చేయడం కోసం 2 కీవర్డ్స్ ఉంటాయండి. ఆల్ అని చెప్పి, డిస్టింక్ట్ అని. దీంతో పాటు ఈ 2 కీవర్డ్స్లో ఏదో ఒకటి అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు ఆల్ ఇచ్చారు అనుకోండి, డూప్లికేట్స్ని కూడా అది కన్సిడర్ చేసి హైయెస్ట్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ డిస్టింక్ట్ ఇచ్చారంటే డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇగ్నోర్ అయిపోయి యూనిక్ వాల్యూస్ మీద ఈ మ్యాక్స్ ఫంక్షన్ అనేది అప్లై అయ్యి దాంట్లో నుంచి హైయెస్ట్ వాల్యూ ఫిల్టర్ అయ్యి మనకి అవుట్పుట్ రిటర్న్ అవుతుంది. ఏ కీవర్డ్ ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ ఆల్ అన్న కీవర్డ్ ఆ పర్టికులర్ కాలం మీద అప్లై అవుతుంది ఇంటర్నల్గా. అయితే మిగతా గ్రూపింగ్ ఫంక్షన్స్కి ఇక్కడ కొంచెం ఒక వన్ మోర్ పాయింట్ అన్నది యాడ్ ఆన్ అయ్యింది. అదేంటి అంటే మనం ప్రీవియస్లో మన మ్యాక్స్ ఫంక్షన్ గ్రూపింగ్ ఫంక్షన్స్ ఏ అప్లై చేసినా కానీ న్యూమరిక్ డేటా పైనే మనం చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఈ మ్యాక్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో మనం అపార్ట్ ఫ్రమ్ న్యూమరిక్ డేటా టైప్ మీద చేయొచ్చు, అదేవిధంగా క్యారెక్టర్ డేటా టైప్ మీద కూడా చేయొచ్చు. అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆర్డర్ టేబుల్ తీసుకున్నాను. ఆర్డర్ టేబుల్లో ఇక్కడ మనకి న్యూమరిక్ డేటాతో పాటు వన్ మోర్ కాలం కూడా ఉంది, అదే ఆర్డర్ డేట్. చూడండి, ఈ ఆర్డర్ డేట్లో ఏముంది, ఆ పర్టికులర్ ఆర్డర్ ఏ డేట్న ఆర్డర్ పెట్టుకున్నాడు కస్టమర్ అన్నది ఆ డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే ఉందన్నమాట. సో ఇటువంటి కాలం మీద కూడా మనం అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు కస్టమర్ టేబుల్లో కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ, కంట్రీ, ఫోన్ నెంబర్ అనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ ఇవన్నీ ఏంటి, ఇదంతా క్యారెక్టర్ రిలేటెడ్ డేటా అన్నమాట. సో వీటిపైన కూడా మీరు మ్యాక్స్ ఫంక్షన్ని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మరి ఒక్కొక్క డేటా టైప్ మీద దీన్ని అప్లై చేసి ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ప్రాక్టికల్గా మనం తెలుసుకుందాం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ నేను ఆర్డర్ అన్న టేబుల్ తీసుకున్నాను, ఇక్కడ మాత్రం నేను స్క్వేర్ బ్రాకెట్స్ని యూస్ చేస్తున్నాను, ఎందుకు ఇలా యూస్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్డర్ అనేది మనకి కీవర్డ్ కూడా ఉంది. బై డిఫాల్ట్ సిస్టమ్ ప్రొవైడెడ్ కీవర్డ్ ఆర్డర్ అనేది, ఇలా ఆర్డర్ బై అనేది మనకి కీవర్డ్ ఉంది అంటే ఇది ప్రీ డిఫైన్డ్ వర్డ్ అన్నమాట. ఇప్పుడు నేను వితౌట్ బ్రేసెస్ తీసేసి ఈ ఆర్డర్ని ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది కీవర్డ్ కిందే కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇది టేబుల్ కింద కన్సిడర్ చేయదు. ఎప్పుడైనా కానీ మనకి అలా ఒక టేబుల్ ఉండి సేమ్ వర్డ్తోనే మనకి ప్రీ డిఫైన్డ్ వర్డ్, సిస్టమ్ జనరేటెడ్ వర్డ్ అన్నది ఉంది అంటే మనం ఈ విధంగా డిఫరెన్షియేషన్ కోసం ఇది మీరు ప్రీడిఫైన్ చేసిన వర్డ్ కాదు, కీవర్డ్ కాదు అని చెప్పడం కోసం ఈ విధంగా మనం స్క్వేర్ బ్రాకెట్స్ అయితే పెట్టుకోవాలి. దానికోసమే నేను ఈ పర్టికులర్ టేబుల్కి స్క్వేర్ బ్రాకెట్స్ అన్నటివి పెట్టాను, లేదంటే ఎర్రర్ అన్నది చూపిస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 టేబుల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని ఈ మ్యాక్స్ ఫంక్షన్ని ఇన్ డీటెయిల్గా మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే టోటల్ అమౌంట్, మనకి ఆర్డర్ టేబుల్లో టోటల్ అమౌంట్ అని చెప్పి ఒక కాలం ఉంది, చూపిస్తాను. చూసారా, ఇక్కడ టోటల్ అమౌంట్ అనే కాలం ఉంది. ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో ఇదేంటి అంటే పర్టికులర్ కస్టమర్
ఆర్డర్ పెట్టుకుంటారు కదా, ఈ ఆర్డర్ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నారు, ఈ ఆర్డర్ టోటల్ ప్రైస్ అనమాట, ఆ పర్టికులర్ ఆర్డర్కి ఎంత కాస్ట్ పడింది అన్నది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టోటల్ అమౌంట్లో నుంచి హైయెస్ట్ ఆర్డర్ ఎంత అంటే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఆర్డర్ లిస్ట్లో ఏ ఆర్డర్ అయితే హైయెస్ట్ అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి పే చేశారన్న ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. అదేవిధంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏం కావాలి అంటే మ్యాక్సిమం డేట్ అనమాట, అంటే లేటెస్ట్ ఎప్పుడు పెట్టారు ఆర్డర్ అనేది కూడా మనకి కావాలి. ఓకే, ఇది డిఫరెంట్ సినారియో. ఓకే, నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను, లేదంటే మీరు ఒకే స్టేట్మెంట్లో కూడా ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను దీన్ని కమెంట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఓన్లీ టోటల్ అమౌంట్ చూసామనుకోండి, ఈ టోటల్ అమౌంట్ ఇప్పుడు చూద్దాం, హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉంది అన్నది చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకున్న ఇప్పుడు ఓన్లీ సింగిల్ రిజల్ట్ అన్నది రిటర్న్ అయింది రిజల్ట్ సెట్లో. బట్ ఆర్డర్ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి చూసారా? ఆర్డర్ టేబుల్లో టోటల్ మనకి 830 రోస్ అన్నవి ఉన్నాయన్నమాట. ఈ 830 రోస్ ఇప్పుడు మనం మ్యాక్స్ అన్న కాలం పైన టోటల్ అమౌంట్ అన్న కాలం మీద మ్యాక్స్ అనే ఫంక్షన్ని అప్లై చేసాం. ఈ మ్యాక్స్ అన్న ఫంక్షన్ ఎన్నిటి మీద అప్లై అవుతుంది, ఎన్ని రోస్ మీద? మల్టిపుల్ రికార్డ్స్, అంటే 830 రోస్ మీద అప్లై అయ్యి మనకి హైయెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది సింగిల్ రిజల్ట్గా, అంటే సింగిల్ అవుట్పుట్గా మనకి డిస్ప్లే చేసింది. ఇదేనండి గ్రూపింగ్ ఫంక్షన్. ఓకే, చూడండి కావాలంటే ఇంకొకసారి. 830 రోస్ మీద ఒక ఫంక్షన్ అన్నది అప్లై అయ్యి మనకి అవుట్పుట్ అయితే సింగిల్ అవుట్పుట్ వచ్చింది, కాబట్టి మనం హ్యాపీగా మ్యాక్స్ని అగ్రిగేట్ ఫంక్షన్స్లో వన్ ఆఫ్ ద ఫంక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కమెంట్ పెట్టేసి ఇప్పుడు నేను దీన్ని అన్కమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆర్డర్ డేట్ అంటే ఏంటిది? ఈ కాలం ఏదైతే ఉందో ఇది డేట్ రిలేటెడ్ డేటా టైప్ అన్నమాట. ఈ ఓన్లీ డేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్నే కలిగి ఉంటుంది. మనం ఇటువంటి కాలం మీద మనం మ్యాక్స్ ఫంక్షన్ని అప్లై చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఎలా వస్తుంది అంటే లేటెస్ట్గా ఏదైతే ఉందో అది ఆ పర్టికులర్ డేట్ అన్నది మనకి రిటర్న్ అవుతుంది. మీకు ఇంకా బ్రీఫ్గా అర్థం కావాలంటే ఇంటర్నల్గా ఈ మ్యాక్స్ ఫంక్షన్ అన్నది ఎలా వర్క్ అవుతుంది అంటే చూపిస్తాను. చూడండి, మీరు ఏదన్నా కానీ ఒకటి అప్లై చేసినప్పుడు మ్యాక్స్ ఫంక్షన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆర్డర్ బై చేస్తుంది ఇంటర్నల్గా, అంటే ఒక సార్టింగ్ అన్నది అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత మనకి లాస్ట్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ చూడండి ఆర్డర్ బై అప్లై అవుతుంది, ఆర్డర్ బై వితౌట్ ఎనీ ఏ ఆర్డర్లో సార్ట్ అవ్వాలనేది ఇక్కడ మెన్షన్ ఉండదు, బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లోనే అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆర్డర్ టేబుల్లో ఆర్డర్ డేట్ అన్న కాలం ఈ విధంగా ఉంటుంది. ఈ కాలం పైన ఆర్డర్ బై అన్నది అప్లై అయ్యి టోటల్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అసెండింగ్లో ఉంటాయన్నమాట. అంటే ఓల్డ్వి ఫస్ట్ ఉంటుంది, లేటెస్ట్వి లాస్ట్ ఉంటాయి. సో లేటెస్ట్ ఏది చూడండి, 2014 మే 06. ఓకే, ఈ విధంగా లాస్ట్లో ఉన్న రికార్డ్ మనకి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇదైతే రిజల్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, మల్టిపుల్ సేమ్ డేటానే రిపీటెడ్ ఉంది. ఎందుకు కానీ అప్లై అవుతుంది? ఎందుకంటే ఇక్కడ ఏ కీవర్డ్ నేను అప్లై చేయలేదు కాబట్టి ఆల్ అన్నదే తీసుకుంటుంది.
ఈ మ్యాక్స్ ఫంక్షన్ డూప్లికేట్స్ మీద కూడా అలో అయింది. అదే డిస్టింక్ట్ మీద తీసుకుంటే సింగిల్ రికార్డే మనకి ఫెచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సేమ్ ఏదైతే లేటెస్ట్గా లాస్ట్లో ఆర్డర్ పెట్టుంటారో లేటెస్ట్ ఆర్డర్ డేట్ ఏదైతే ఉందో అదే మనకి డిస్ప్లే అయ్యింది. సేమ్ మీరు ఏదన్నా అప్లై చేయండి, అదే విధంగా ఇంటర్నల్గా ఆర్డర్ బై అప్లై అయ్యి ఆ పర్టికులర్ కాలంలో సార్టింగ్ అన్నది జరిగిన తర్వాతే మనకి మ్యాక్స్ అన్నది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇందాక టోటల్ అమౌంట్ మీద కూడా మనం అప్లై చేసాం. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. టోటల్ అమౌంట్ అన్నది ఫస్ట్ సార్ట్ అవుతుంది. చూడండి, 12 రూపీస్తో కూడా మనకు ఒక ఆర్డర్ అన్నది ఉంది. ఇదే లీస్ట్ ఆర్డర్ అనమాట. ఇక్కడి నుంచి సార్ట్ అయ్యి మనకి ఆర్డర్ లైన్గా హైయెస్ట్ అమౌంట్ వరకు సార్టింగ్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు మనకి హైయెస్ట్ అమౌంట్ ఎంత, 17,250. ఓకే, ఇదే కదా మనకి ఇందాక వచ్చినటువంటి రిజల్ట్. సేమ్. సో ఇలా సార్ట్ అయ్యి లాస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం అమౌంట్ కింద మనకి రిటర్న్ అయిందనమాట. ఇప్పుడు వరకు మనం ఒక న్యూమరిక్ డేటా మీద మ్యాక్స్ని ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా డేటా టైప్ మీద కూడా ఎలా అప్లై చేయాలన్నది చూసాం. ఇంకొకటి పెండింగ్ ఉంది. అదేంటి అంటే క్యారెక్టర్ డేటా మీద మనం ఏ విధంగా అప్లై చేయాలి మ్యాక్స్ ఫంక్షన్ని అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కస్టమర్ అన్న టేబుల్ని నేను తీసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ అన్ని డేటా అంటే క్యారెక్టర్ డేటా ఉన్న కాలమ్స్ దీంట్లో ఉన్నాయి. ఇక చూడండి, మనమైతే ఇప్పుడు ఫస్ట్ నేమ్ని మ్యాక్స్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అని చెప్పి అప్లై చేయబోతున్నాం. అదేంటి, క్యారెక్టర్ డేటాలో కూడా మనం మ్యాక్స్ వాల్యూని ఎలా గెట్ చేయొచ్చు అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ కూడా మనం గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్డర్ బైని మనం క్యారెక్టర్ డేటా మీద కూడా అప్లై చేయొచ్చు. ఇది కూడా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది, ఒక్కసారి విజిట్ చేయండి. ఆర్డర్ బై ఇలా ఒక క్యారెక్టర్ డేటా టైప్ మీద అప్లై చేసినప్పుడు మీకు ఎలా వస్తుంది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో A to Z విధంగా సార్టింగ్ అన్నది జరుగుతుంది. ఏదో లీస్ట్ అనమాట, Z అనేది హైయెస్ట్ అనమాట. ఈ విధంగా అసెండింగ్ కానీ డిసెండింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ మీద సార్టింగ్ మ్యాక్స్ అన్న కాలంని అప్లై చేసామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమవుతుంది అంటే ఈ విధంగా ఆర్డర్ బై అన్నది ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏ లెటర్తో స్టార్ట్ అయిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ విధంగా సార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఏముంది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది అన్నది ఇది చెక్ చేసుకుంటుంది. ఎల్ ఫస్ట్ వస్తుందా, ఎన్ ఫస్ట్ వస్తుందా, ఈ విధంగా ఫస్ట్ లెటర్ సార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఉన్నది, సెకండ్ క్యారెక్టర్లో ఉన్నది ఏది ఫస్ట్ వస్తుంది అనేది చెక్ చేసుకొని ఇలా చెక్ చేసుకుంటూ ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి సార్టింగ్ అనేది ఈ విధంగా చేస్తూ పోతుంది. లాస్ట్లో చూడండి, A to Z సార్టింగ్ అంతే. జెడ్తో ఉన్న క్యారెక్టర్ డేటా ఏదైతే ఉందో అది ఉందన్నమాట. ఇదే మనకి రిటర్న్ అవుతుంది. లాస్ట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ డేటా ఏదైతే సార్టింగ్ తర్వాత ఫైనలైజ్ అవుతుందో అదే మనకి మ్యాక్స్ రిజల్ట్గా రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి అది కూడా చూసేద్దాం. చూడండి, ఫస్ట్ నేమ్ కస్టమర్ టేబుల్లో ఫస్ట్ నేమ్ మీద నేను మ్యాక్స్ అనే ఫంక్షన్ అప్లై చేశాను. ఈ విధంగా మనకి ఇంటర్నల్గా సార్టింగ్ జరిగి లాస్ట్ ఏదైతే రికార్డ్ ఉంటుందో అది మనకి ఫైండ్ అవుట్ అయింది. ఓకే, అంత బాగానే ఉంది. ఇంకొక పాయింట్ మనం అనుకునేది ఏంటి అంటే నల్ వాల్యూ ఉంటే మాత్రం హ్యాండిల్ చేయాలి, లేదంటే మాత్రం చాలా రాంగ్ రిజల్ట్ అనేటివి మనకి వస్తాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ మీద ఒకవేళ నల్ ఉన్నింది అనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లమేటిక్గా ఉండకూడదు. కాబట్టి నేను వన్ ఆఫ్ ద నల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్లో నుంచి కొలిస్ ఫంక్షన్ యూస్ చేసుకొని ఒకవేళ నల్ ఉంటే జీరోని ముందుగానే రీప్లేస్ చేసేసి దాని తర్వాత నేను మ్యాక్స్ ఫంక్షన్ని ఈ విధంగా అప్లై చేస్తున్నాను.
ఇదే విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ కాలంలో నల్ వాల్యూ ఉంటుందా ఉండదా అనేది చెక్ చేసుకొని నల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ని అప్లై చేసుకోండి. ఒకవేళ నల్ వాల్యూస్ ఉంటే, లేవనుకోండి ఇట్స్ ఓకే. చూడండి, సేమ్ మనకి రిజల్ట్ అయితే ఏమీ మారలేదన్నమాట. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయినా కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. బట్ అవైతే మీకోసమే చేస్తున్నా, మీరైతే ఆ కంటెంట్ని మిస్ అవ్వకూడదు అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ని అలో చేసుకోండి. Thank you for watching. Please like, share and subscribe to our channel. Thank you.